యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం ఇబ్బందుల్లో ఉంది. గతంలోనూ నితిన్కి 10 ఏళ్ల పాటు విజయాలు లేవు. ఆ టైంలో నితిన్ ఇష్క్ చిత్రంతో అదిరిపోయే కంబ్యాక్ ఇచ్చి సాలిడ్గా తన కెరీర్ని బిల్డ్ చేసుకున్నాడు. అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో మళ్ళీ అప్పటి పరిస్థితులను గుర్తు చేసేలా నితిన్కి వరుస ఫ్లాపులు ఎదురవుతున్నాయి. భీష్మ తర్వాత నితిన్కి సరైన హిట్ లేదు. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు చిత్రాలు ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యాయి. వరుస ఫ్లాప్ల కారణంగా నితిన్ నెక్స్ట్ మూవీ ఎల్లమ్మ కూడా హోల్డ్లో పడింది. మరోవైపు తనకి ఇష్క్ చిత్రంతో కంబ్యాక్ ఇచ్చిన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నటించేందుకు నితిన్ కమిట్ అయ్యాడు. యువి క్రియేషన్ సంస్థ నిర్మించే ఈ చిత్రం కూడా ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. ఈలోపు నితిన్ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది మాత్రం ఎవ్వరూ ఊహించని కాంబినేషన్. ఆకడు చిత్రం నుంచి వరుసగా అట్టర్ ఫ్లాపులు తీస్తున్న శ్రీను వైట్లకి నితిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. శ్రీను వైట్ల ఫ్లాపుల్లో ఉన్నప్పటికీ కథపై నమ్మకంతోనే నితిన్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి రచయిత నందు కథ అందిస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ మూవీని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండడం మరో ఆశ్చర్యకర అంశం. ఎందుకంటే శ్రీను వైట్లతో మైత్రి సంస్థ అమర్ అక్బర్ యాంటోనీ నిర్మించారు. ఆ మూవీ ఊహించని డిజాస్టర్ అయింది. నితిన్ రాబిన్ హుడ్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంతో కూడా భారీగా నష్టపోయారు. అయినప్పటికీ నితిన్, శ్రీను వైట్ల కాంబినేషన్లో సినిమా నిర్మించేందుకు మైత్రి నిర్మాతలు ముందుకొచ్చారు. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం కంటే ముందుగానే శ్రీను వైట్ల మూవీని నితిన్ ప్రారంభించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. హీరో నితిన్ గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురు చూస్తున్నాడు. మరోవైపు ఒకప్పుడు వరుస బ్లాక్ బస్టర్ హిట్స్తో అగ్ర దర్శకుడిగా వెలుగొందారు శ్రీను వైట్ల. ఆయన గత చిత్రం విశ్వం సైతం ప్రేక్షకుల్ని నిరాశపరిచింది. అయితే ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. దీన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ రూపొందించనుందనే టాక్. ఈ మూవీని కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. అయితే అటు శ్రీను వైట్ల, ఇటు నితిన్తో సినిమాలు తీసి నష్టపోయినా మళ్ళీ అదే ఇద్దరితో ఈసారి కూడా ముందుకు వెళ్లాలని మైత్రి సంస్థ నిర్ణయించుకోవడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు పలువురు. మరి వీరిద్దరితో సినిమా చేయడానికి మైత్రి ప్లాన్ ఏంటనేది అర్థం కావడం లేదు. అయితే మైత్రి సంస్థ కథను నమ్మి ముందుకు వెళుతోందట. దీంతో ఇద్దరు ఫామ్లో లేని వారితో సినిమా చేసి హిట్ కొడదామా అని మైత్రి సంస్థ ప్లాన్ చేస్తోందా, లేదంటే గతంలో వారి బ్యానర్లో జరిగిన నష్టాన్ని ఈ కాంబినేషన్స్తో బ్యాలెన్స్ చేయాలని చూస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం తమ్ముడు సినిమా తర్వాత నితిన్ కెరీర్ బాగా రిస్క్లో పడినట్లయింది. వాస్తవానికైతే తమ్ముడు రిలీజ్ అవ్వగానే బలగం ఫేమ్ వేణు ఎల్దండి దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సింది. కానీ తమ్ముడు ఫలితం చూశాక దిల్ రాజు ఆలోచనలో పడ్డారట. ఇక రెండోది విక్రమ్ కుమార్ ప్రాజెక్ట్. ఇష్క్ ఫ్రేమ్ విక్రమ్ కుమార్తో నితిన్ ఓ ప్రాజెక్ట్ను సెట్ చేసుకున్నప్పటికీ అది పట్టాలెక్కడానికి టైం పట్టేట్టుంది. యువి సంస్థ ఇప్పుడు విశ్వంబర పనుల్లో తలమునకలై ఉంది. అది విడుదలైతే తప్ప విక్రమ్ కుమార్ ప్రాజెక్టు గురించి ఆలోచించరు. అలా 2 ప్రాజెక్టులు పక్కనుండడంతో శ్రీను వైట్ల ప్రాజెక్టుకు నితిన్ సై అన్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.